హలో ఫ్రెండ్స్, టుడే టాపిక్ జీవులలో శ్వాసక్రియ. 7th క్లాస్లోని 11th లెసన్. ఫస్ట్, వాట్ ఈస్ ద శ్వాసక్రియ? శ్వాసక్రియ అంటే ఏంటి? శ్వాసక్రియ అంటే ఏంటి? ఉచ్ఛ్వాసం నిశ్వాసాన్ని కలిపి శ్వాసక్రియ అంటారు. ఉచ్ఛ్వాసం అంటే ఏంటి? నిశ్వాసం అంటే ఏంటి? ఉచ్ఛ్వాసం అంటే గాలిని ఊపిరితిత్తుల్లోకి లోపలికి తీసుకోవటాన్ని ఉచ్ఛ్వాసం అని, బయటికి వదలటాన్ని నిశ్వాసం అని అంటం జరుగుతుంది. ఇది శ్వాసక్రియ. నెక్స్ట్, శ్వాసక్రియ రేటు. శ్వాసక్రియ రేటు అంటే ఇక్కడ ఒక నిమిషానికి ఎన్నిసార్లు ఉచ్ఛ్వాసము నిశ్వాసం జరుగుతుందో దాన్నే శ్వాసక్రియ రేటు అని అంటారు. శ్వాసక్రియ రేటు అంటే ఒక నిమిషానికి ఎన్నిసార్లు గాలిని పీల్చి వదిలిపెడతామో అదే శ్వాసక్రియ రేటు. శ్వాసక్రియ రేటు ఎప్పుడు స్థిరంగా ఉంటుందా అంటే ఎప్పుడు స్థిరంగా ఉండదు. శ్వాసక్రియ రేటు ఎప్పుడు స్థిరంగా ఉండదు, మారుతూ ఉంటుంది. మనం వ్యాయామం చేసినా, రన్నింగ్ చేసినా, వాకింగ్ చేసినా పెరుగుతూ ఉంటుంది. కాన్స్టెంట్గా ఒక దగ్గర కూర్చున్నప్పుడు అప్పుడు స్థిరంగా ఉంటుంది, నైట్ పడుకున్నప్పుడు ఇంకోలా ఉంటుంది. ఇలా డిఫరెంట్గా మనకి శ్వాసక్రియ రేట్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ CO2 ఆవిష్కరణ అనేది ఇక్కడ చూసినట్టుగైతే CO2 ఆవిష్కరణ ఎలా జరిగింది అనేది వివరించడం జరిగింది. ఫస్ట్, వాన్ హెల్మెంట్ ఏ కంట్రీకి చెందిన సైంటిస్ట్ అంటే ఇతను బెల్జియం చెందినటువంటి సైంటిస్ట్. ఇతను అరిస్టాటిల్ చేసినటువంటి మొక్కలు భూమి నుండి ఏదో తీసుకొని పెరుగుతాయి అని చెప్పిన దాన్ని ప్రయోగపూర్వకంగా దాన్ని మార్చి, అంటే మొక్కలు భూమి నుండి మట్టిని తీర్చుకోవు, నీరుని తీసుకుంటామని 5 years పాటు ఎక్స్పెరిమెంట్ చేసి విల్లో అనే ప్లాంట్ మీద దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఏ ఇయర్లో అంటే 1648. నెక్స్ట్, ఇది వేరే లెసన్ సంబంధించి. ఇక్కడ ఈ లెసన్లో మనకి వాన్ హెల్మెంట్ ఏమి ఎక్స్పెరిమెంట్ చేశాడంటే మొట్టమొదట గాలిలో ఏముంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నించినటువంటి సైంటిస్ట్ ఎవరంటే వాన్ హెల్మెంట్. మొట్టమొదట గాలిలో ఏముంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఎవరు? వాన్ హెల్మెంట్ అనే సైంటిస్ట్. నెక్స్ట్, ఇతను ఇంకేం చేసిన బొగ్గును మండించడం వలన బూడిద ఏర్పడుతుందని ప్రయోగం చేశారు. బొగ్గుని మండించడం ద్వారా బూడిద ఏర్పడుతుంది. బూడిద ఏర్పడేటప్పుడు ఏదో గాలిలో కలిసిపోతుంది. ఆ గాలిలో కలిసిపోతుందని బూడిద ఏర్పడుతుందని ఇక్కడ వివరించింది కూడా వాన్ హెల్మెంట్. నెక్స్ట్, బొగ్గును మండించినప్పుడు ఏదో పదార్థం ఏర్పడుతుంది, దానినే వాయువు అంటారని చెప్పింది ఎవరు అంటే ఇక్కడ వాన్ హెల్మెంట్. చూడండి, వాన్ హెల్మెంట్ మొక్కలు నీటిని తీసుకుంటే అని ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. అరిస్టాటిల్ చెప్పిందని ప్రూవ్ చేయటం అది రాంగ్ అని ఈయన నీటిని తీసుకుంటాయని ప్రూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్, మొట్టమొదటిగా గాలిలో ఏదో ఉంటుందని తెలుసుకోవడానికి ప్రయత్నించిన సైంటిస్ట్ వాన్ హెల్మెంట్. బొగ్గును మండించి బూడిద ఏర్పడుతుందని చెప్పిన సైంటిస్ట్ వాన్ హెల్మెంట్. బొగ్గు మండించినప్పుడు ఏదో పదార్థం ఏర్పడుతుంది, దానిని వాయువు అంటారని చెప్పిన సైంటిస్ట్ ఎవరంటే వాన్ హెల్మెంట్. ఇతను వాన్ హెల్మెంట్ గురించి. నెక్స్ట్, జోసెఫ్ బ్లాక్ ఇతను 1756లో చేసిన ఎక్స్పెరిమెంట్. ఏ ఇయర్లో చేసిందంటే జోసెఫ్ బ్లాక్ 1756. CO2 గురించి లోతుగా అధ్యయనం చేసింది ఎవరు అంటే జోసెఫ్ బ్లాక్. లోతుగా అధ్యయనం చేసింది ఎవరంటే జోసెఫ్ బ్లాక్. స్థిరమైన గాలి అని అన్నది ఎవరంటే స్థిరమైన గాలి, కార్బన్ డైఆక్సైడ్ని స్థిరమైన గాలి అన్నది ఎవరంటే జోసెఫ్ బ్లాక్. అదేవిధంగా మనం ఒకసారి మీరు 10th క్లాస్ని చెక్ చేసుకున్నట్టుగైతే 10th క్లాస్లోని లెవోయిజర్ అనే సైంటిస్టు ఎక్స్పెరిమెంట్ చేసి కార్బన్ డైఆక్సైడ్ మీద ఎక్స్పెరిమెంట్ చేసి అక్కడ కూడా బొగ్గు పొడి మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఫిక్స్డ్ ఎయిర్ అంటాడు. ఎవరు? ఇక్కడ మనకు లెవోయిజరు. అయితే మనకు జోసెఫ్ బ్లాక్ ఏమంటాడు? స్థిర గాలి అంటాడు. దీన్ని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్, CO2 ఇక్కడ O2 ఆవిష్కరణ అంటే మనకి 10th క్లాస్లో కూడా వస్తాడు. ఈయన ప్రిస్ట్లీ అనే సైంటిస్ట్. ఇతను ఏం చేశాడంటే వివిధ రకాల వాయువులపై ప్రయోగాలు పరిశీలన పుస్తకాన్ని రచించిండు. ఇతను రచించిన బుక్ నేమ్ ఏంటంటే వివిధ రకాల వాయువులపై ప్రయోగాలు పరిశీలన అనే పుస్తకాన్ని ప్రచురించాడు. నెక్స్ట్, ఇతను చేసిన ఎక్స్పెరిమెంట్లు ఏమేమి వాడాడంటే కొవ్వొత్తి, ఎలుక, పుదీనా. మనకి 10th క్లాస్లో ఉన్నాయి. 10th క్లాస్లో ఈ పుదీనా, ఎలుకని ఈ ప్రిస్ట్లీ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు చేశాడంటే 1774లో చేశారు. 1774లో ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఈ ఎక్స్పెరిమెంట్లో విడుదలైనటువంటి గాలికి ఎయిర్ ఏదో నిలబడుతుందని లెవోయిజర్తో
ఈ ప్రెస్లీ అనే అతను లెవోయిజర్‌తో పంచుకుంటే, ఈ లెవోయిజర్ ఏం చేశాడంటే, అక్కడ వెలువడే గాలికి ఆక్సిజన్ అని పేరు పెట్టారు. లెవోయిజర్ అనే అతను ఏం చేసిండంటే, ఆక్సిజన్ అని పేరు పెట్టిండు. ఎప్పుడు పెట్టిండంటే 1775లో. కనుగొన్నది ఎవడు? ఎప్పుడు? 74. పేరు పెట్టింది ఎవరు? ఆక్సిజన్‌కి ఎప్పుడు పెట్టారు? 75లో నేమ్ ఇవ్వడం జరిగింది. నేమ్ ఇచ్చింది ఎవరు? ఆక్సిజన్ అని లెవోయిజర్. ఎప్పుడు ఇచ్చారు? 75లో ఇచ్చారు. మరి లెవోయిజర్ ఇక్కడ ఆక్సిజన్ అనే పదాన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఆక్సిజన్ అనే ఏ పదము అంటే గ్రీక్ పదము. ఆక్సిజన్ అనేది గ్రీక్ పదము. నేను 10థ్ క్లాస్ టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి టోటల్ గ్రీక్ వర్డ్స్, లాటిన్ వర్డ్స్ ఒక వీడియో చేసి మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. మీకు 100% చాలా యూజ్‌ఫుల్‌గా ఉండేటువంటి లెసన్ అది టాపిక్. నెక్స్ట్ ఇక్కడ గ్రీకు పదం ఏంటిది? ఆక్సిజన్ అంటే గ్రీక్ పదం. ఈ గ్రీక్ పదానికి మీనింగ్ ఏందంటే ఆమ్లాలు తయారు చేసేది అని. ఆక్సిజన్ అంటే గ్రీకు వర్డ్. మరి దానికి మీనింగ్ ఏంటంటే ఆమ్లాలను తయారు చేసేదని దాని మీనింగ్. నెక్స్ట్ శ్వాస శ్వాస వ్యవస్థకు ఏర్పడటానికి కారణాలు. శ్వాస వ్యవస్థ అనేది మనలో ఏర్పడుతుంది కదా! ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క రకంగా ఏర్పడుతుంది. మరి ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క రకంగా ఏర్పడుతుంది ఈ శ్వాస వ్యవస్థ. దానికి కారణాలేంటని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టుగైతే మనకి బుక్‌లో ఏమిచ్చాడంటే 4 ఇచ్చాడు. నివసించే ఆవాసాన్ని బేస్ చేసుకొని శ్వాస వ్యవస్థ అనేది ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీటిలో నివసించే వాటికి మొప్పలుంటాయి. గాలిలో నివసించే వాటికి మనకి ఊపిరితిత్తులు ఇలా డిఫరెంట్ శ్వాస వ్యవస్థలనేవి ఏర్పడ్డాయి. అంటే లివింగ్ ప్లేస్‌ని బేస్ చేసుకొని శ్వాస వ్యవస్థ. నెక్స్ట్ రక్త ప్రసరణ వ్యవస్థను బేస్ చేసుకొని ఏర్పడతాయట. రక్త ప్రసరణ వ్యవస్థ అంటే మనకు 2 రకాలు ఉంటుంది. ఒకటి ఓపెన్ టైపు, క్లోజ్డ్ టైపు. ఓపెన్ టైపు, క్లోజ్డ్ టైప్‌ని బేస్ చేసుకొని కూడా అంటే రక్త ప్రసరణ వ్యవస్థని బేస్ చేసుకొని కూడా మనకి శ్వాస వ్యవస్థ అనేది ఏర్పడుతుంది. ఆవాసాన్ని బేస్ చేసుకొని శ్వాస వ్యవస్థ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ నీటి లభ్యత. నీటిలో నివసించే వాటికి గిల్స్ ఉంటాయి. ఇది మనకు తెలిసిందే. నెక్స్ట్ జీవి యొక్క పరిమాణాన్ని బేస్ చేసుకొని కూడా ఈ శ్వాస వ్యవస్థ అనేది ఏర్పడతాయట. ఇవి 4 ఇంపార్టెంట్. శ్వాస వ్యవస్థ ఏర్పడటానికి కారణం ఫస్ట్ 1 ఆవాసం, 2 రక్త ప్రసరణ వ్యవస్థ, 3 నీటి లభ్యత, నెక్స్ట్ నీటి పరిమాణం. నెక్స్ట్ శ్వాస వ్యవస్థలోని మనం పీల్చేటువంటి గాలి, అదేవిధంగా వదిలే గాలి ఏ విధంగా ఉందనేది మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనకి 100 mlకి 1 లీటర్ గాలిని బేస్ చేసుకొని ఇవ్వటం జరిగింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆక్సిజన్ పీల్చినప్పుడు ఎంత గాలి ఉంటుంది? ఎన్ని ఎంఎల్ ఉంటుందంటే 210 ml అనేది మన లంగ్స్‌లోకి వస్తుంది. మరి బయటికి వెళ్ళేటప్పుడు ఎంత వెళ్తుందంటే 165 ml అనేది బయటికి పోతుంది. నెక్స్ట్ కార్బన్ డయాక్సైడ్ అనేది మనం లోపలికి తీసుకున్నప్పుడు 0.4 మనం తీసుకోవటం జరుగుతుంది. ఇక్కడ ఎంఎల్‌లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా బయటకు వదిలినప్పుడు 40 ml అనేది బయటికి పోతుంది. నెక్స్ట్ నైట్రోజన్ అదర్స్. మనం గాలి పీల్చినప్పుడు ఎంత వస్తుందంటే 790 ml లోపలికి వస్తుంది. ఇంకా 5 ml కలిపి 795 పోతుందని టెక్స్ట్ బుక్‌లో మనకి ఇది యాజ్ ఇట్ ఈస్‌గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి శ్వాస వ్యవస్థలో ఒక్కొక్క యానిమల్‌లోని దాని రక్త ప్రసరణ వ్యవస్థ, హృదయం ఎలా ఉందనేది చెప్పడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ చేప అనేది అబ్జర్వ్ చేసినట్లయితే చేపలోని హృదయంలో ఎన్ని గదులు ఉంటాయి అంటే హార్ట్‌లో 2 గదులు ఉంటాయి. చేపల హృదయంలో ఎన్ని గదులు ఉంటాయి అంటే 2 గదులు ఉంటాయి. తలకు 2 వైపులా ఉండే దప్పలు ఈ ఏకాంతరంగా మూసుకోవడం, తెరుచుకోవడం జరుగుతుందట. అంటే ఏకాంతరంగా అంటే 1 బై 1 2 ఒకేసారి కాదు. ఒక్కసారి దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తలకు 2 వైపులా ఉండే దప్పలు ఉంటాయి. ఆ దప్పలకు ఎలా ఓపెన్ అవుతాయి అంటే ఏకాంతరంగా మూసుకోవడం, తెరుచుకోవడం అనేది జరుగుతుంది. ఈ దొప్పల కింద ఏముంటాయి అంటే మొప్పలుంటాయి. దొప్పల కింద మొప్పలుంటాయి. ఆ దొప్పలు ఏకాంతరంగా తెరుచుకుంటూ, మూసుకుంటూ ఉండి దొప్పల కింద మొప్పలనేవి ఉంటాయి. నెక్స్ట్ మొప్పలు నీటిలో కరిగిన O2ను శోషిస్తాయి. అవి డైరెక్ట్‌గా ఆక్సిజన్‌ని శోషించలేవు. మరి ఎలా శోషిస్తాయి అంటే ఇవి నీటిలో కరిగినటువంటి ఆక్సిజన్ మాత్రమే శోషించుకోగలుగుతాయి. యాక్చువల్‌గా మనకి ఎయిర్‌లో 21% ఆక్సిజన్ ఉంటే వాటర్‌లో 10% మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది. ఈ ఆక్సిజన్‌ని అంటే నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ 10% ఉంటుంది. దాన్ని మొప్పల ద్వారా ఆక్సిజన్‌ని శోషించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కప్పలు హృదయంలో 3 గదులు ఉంటాయి. ఎన్ని గదులు ఉంటాయి? 3 గదులు ఉంటాయి. నెక్స్ట్ ఊపిరితిత్తులు
ఇవి భూమిపైన నివసించేటప్పుడు ఊపిరితిత్తులో శ్వాసించుకుంటాయి. అదేవిధంగా విశ్రాంతి దశలో ఉన్నప్పుడు చర్మంతో శ్వాసక్రియ జరుపుకుంటాయి. టాడ్బోల్ లార్వాగా ఉన్నప్పుడు మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటాయి. 3 శ్వాస వ్యవస్థలు కలిగి ఉన్నటువంటి ఏకైక జీవి ఏందంటే ఇక్కడ కప్ప. కప్పలో ఊపిరితిత్తులు భూమిపై ఉన్నప్పుడు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటాయి. విశ్రాంతి దశలో ఉన్నప్పుడు చర్మ శ్వాసక్రియ జరుపుకుంటాయి. నెక్స్ట్ టాడ్పోల్ లార్వా ద్వారా మొప్పలు శ్వాసక్రియ జరుపుకుంటాయి. ఇంకోటి హాస్యగ్రసిని శ్వాసక్రియ కూడా తీసుకుంటే అది 4వది. కానీ అది మనకి ఇక్కడ లెసన్‌లో ఇవ్వలేదు. నెక్స్ట్ బొద్దింక. బొద్దింక చూసినట్టుగా దేహానికి పార్శ్వ భాగాల్లో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలని స్పైర్కిల్స్ అని అనటం జరుగుతుంది. స్పైర్కిల్స్ అని అంటారు. చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. దేహానికి పార్శ్వ భాగాల్లో లేటరల్ సైడ్స్‌న మనకి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. వాటిని స్పైర్కిల్స్ అంటారు. ఈ స్పైర్కిల్స్ ద్వారా ఈ వాయునాళాల్లోకి ఎయిర్ అనేది గాలి అనేది ఎంటర్ అవుతుంది. ఈ వాయునాళాలని ట్రాకియా అని కూడా అంటారు. ట్రాకియా అన్న వాయునాళాలన్న ఒకటే. ఈ లేటరల్ సైడ్‌లో ఉన్నటువంటి స్పైర్కిల్స్ ద్వారా ఎయిర్ అనేది దేంట్లోకి ఎంటర్ అవుతుందంటే వాయునాళాల్లోకి ఎంటర్ అవుతుంది. వాయునాళాల నుంచి నెక్స్ట్ డైరెక్ట్‌గా దేహంలోకి ఎంటర్ అవుతుంది. ఎందుకంటే ఇవి రక్తంతో కలవు అంటే దీంట్లోని హిమోగ్లోబిన్‌ని అబ్జర్ప్షన్ చేసుకోవాల్సినటువంటి వర్ణకాలు అనేవి దీంట్లో లేకపోవడం వలన డైరెక్ట్‌గా అది రీచ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం శ్వాసక్రియ వాయునాళాలు దేహం నుంచి కార్బన్ డయాక్సైడ్ వాయునాళాల నుంచి మళ్ళీ స్పైర్కిల్‌లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ చర్మం. ఇక్కడ వానపాము అనేది చూసినట్టుగైతే చర్మం ద్వారా శ్వాసక్రియను జరుపుకుంటుంది. వానపాము చర్మం ద్వారా శ్వాసక్రియను జరుపుకుంటుంది. చర్మం ఎలా ఉంటుందంటే పలుచగా తేమగా ఉంటుంది. చర్మం ఉపరితలమంతా శ్వాసించడానికి ఉపయోగపడుతుంది. చర్మం అనేది ఉపరితలమంతా ఉండి శ్వాసించడానికి ఉపయోగపడుతుందని చెప్పడం జరుగుతుంది. దీని చర్మం ఎలా ఉంటుంది? పలుచగా తేమగా ఉంటుంది. వానపాములో చర్మ శ్వాసక్రియ జరుగుతుంది. చర్మం డ్రై అయిపోయిందంటే వానపాము అనేది చనిపోతుంది. నెక్స్ట్ మొక్కలు. ఇక్కడ మొక్కల్లో శ్వాసక్రియ ఎలా జరుపుకుంటాయంటే మొక్కలకి ముక్కులుగా మనం పత్రరంధ్రాలుగా చెప్పడం జరుగుతుంది. మొక్కలు శ్వాసక్రియ అనేది పత్రరంధ్రాల ద్వారా అదే లెంట్ సెల్స్ ద్వారా జరుపుకుంటాయి. ఈ పత్రరంధ్రాలు ఎక్కడుంటాయి? పత్రాల మీద ఉంటాయి. లెంట్ సెల్స్ ఎక్కడ ఉంటాయంటే కాండం మీద ఉంటాయి, బెరడు మీద ఉంటాయి. అదేవిధంగా వేర్లు మీద కూడా ఈ లెంట్ సెల్స్ అనేవి ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. మీకు యూజ్ఫుల్ అనిపిస్తున్నట్టుగా కంపల్సరీగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.